హలో నమస్తే సలాం వలైకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలకు స్వాగతం. అరటికాయలో కొబ్బరికాయ వేస్తే ఎలా ఉంటుందో తెలుసా? అద్దిరిపోతుందండి. ఒక మంచి పొరియల్ డిష్ చేసి చూపిస్తాను. ప్రతి కూరగాయకి ఒక ప్రాధాన్యత ఉంటుందట. అలాగే నేను తమిళనాడులో పనిచేసేటప్పుడు ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు వెజిటేరియన్స్, స్ట్రిక్ట్ వెజిటేరియన్స్. అయితే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు వెళ్ళినా కానీ ఈ అరటికాయలు ఎప్పుడూ ఉండేవి. అయితే నేను అడిగాను, ఏంట్రా ఈ అరటికాయలతో సంగతి ఏంటి, మీ ఇంట్లో ఏంటి ఎప్పుడు అరటికాయలు వండుతారా అంటే చెప్పాడు, అరే పిచ్చివాడా నీకేం తెలుసు ఈ అరటికాయల్లో ఉన్న గొప్పతనం. ఇంట్లో అంట ఎవరన్నా పుట్టగానే ఆ రోజు కంపల్సరీ అరటికాయ వండుతారట. ఇది తమిళనాడులో చాలా ఫేమస్. దీన్ని కేరళలో తోరన్ అని కూడా రకరకాలుగా చేస్తూ ఉంటారు. అయితే దీంట్లో మనం కొంచెం కేరళ స్టైల్ లాగా ఈరోజు కొబ్బరి నూనె చేసుకుందాం. ఎందుకంటే ఈ అరటికాయతోటి కనుక చేస్తే కొబ్బరి నూనె వాడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే మీరు మిక్స్ వెజిటేబుల్స్తో చేశారనుకోండి, అప్పుడు మాత్రం మామూలు పల్లి నూనె అలా వాడుకుంటే బాగుంటుంది. సో నూనె వేడెక్కిన తర్వాత మొట్టమొదటిగా దీంట్లో ఎండుమిరపకాయలు. అయితే ఈ ఎండుమిరపకాయలు కొంచెం నూనెలో వేగాలి. ఎండుమిరపకాయల్లో ఉన్న మంచి సువాసన ఈ నూనెలోకి వస్తుంది. ఎందుకంటే ఇలాంటి డిష్లు ఏవైతే ఉంటాయో చాలా క్విక్గా ఫాస్ట్గా చేసేస్తామో అందులో ఎండుమిరపకాయల సువాసన వస్తే చాలా బాగుంటుంది. అయితే కొంచెం ఎండుమిరపకాయలు కొంచెం కాలి మంచి సువాసన వస్తున్నప్పుడు ఇందులో కొంచెం ఆవాలు, కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం అంత శనగలు, మన శనగపప్పు కొంచెం వేసుకొని కొంచెం అంత, ఎందుకంటే తినేటప్పుడు కొంచెం అంత కరకరలాడుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. నేనైతే ఇందులో జీడిపప్పు కూడా వేసుకుంటాను, కానీ ఈరోజు వేయట్లేదు. అలాగే కొంచెం వేగిన తర్వాత దీంట్లో మినప్పప్పు కూడా కొంచెం దండిగా వేసుకోవచ్చు, వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. దీంట్లో అల్లం, అలాగే కొంచెం అంత ఇంగువ, కరివేపాకు వేసి కొంచెం కరివేపాకు చిటపటలాడిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేస్తాం. ఎందుకు అంటే ఉల్లిపాయలు నాకు ఇందులో మరీ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ట్రాన్స్పరెంట్ అనమాట. కొంచెం అంత వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం అంత ఉప్పు, అలాగే కొంచెం పసుపు. ఈ అరటికాయలు ఉన్నాయి చూసారా, ఇవి ఏం చేశానంటే నేను కొంచెం నీళ్ళల్లో కొంచెం అంత పసుపు వేసేసి ఈ అరటికాయ ముక్కలు కోసి అందులో వేసి చక్కగా ఉడకబెట్టుకున్నాను. మీరు కావాలంటే ఇందులో కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చు, కానీ ఇందులో చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం మినపప్పులు ఇవి ఉంటాయి కదా, అవి అంత కరకరలాడవు. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, కొంచెం కారంగా పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఈ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో ఈ మన అరటికాయ ముక్కలు ఏవైతే మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్నామో ఈ అరటికాయ ముక్కలు కూడా వేసి కొంచెం టాస్ చేసుకుందాం. మనం చాలామంది ఏంటంటే ఈ అరటికాయలు ఇన్ని రకరకాల కూరగాయలు ఉంటాయి, అవి ఇంట్లో వండనే ఉండరు. అప్పుడప్పుడు తెచ్చి మనం ఇలా వెరైటీ చేసుకుంటేనే కదా మజాగా ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకొని, చాలా సింపుల్ అండి, ఏం లేదు. మన ఇదంతా రెడీ అయిన తర్వాత లాస్ట్లో ఫ్రెష్గా మంచిగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసేసుకుందాం. పచ్చి కొబ్బరి కొంచెం ఎక్కువైనా పర్లేదు, భలే ఉంటుంది. ఇది ఉంది కదా, దీన్ని ఒక్కసారి వేసి టాస్ చేసి స్టవ్ బందేద్దాం. దీన్ని వేయించకూడదు, దీన్ని వేయించితే దాంట్లో అంత మజా రాదు. ఈ కొబ్బరి అలా పచ్చిగా ఫ్రెష్గా ఆ కొబ్బరిలో తీపిదనం తగులుతూ ఉండాలి. అలాగే దీంట్లో మనం కొంచెం అంత నిమ్మరసం వేసుకున్నాం అనుకోండి, దాంట్లో కొంచెం అంత పులుపు వస్తుంది, పచ్చిమిరకాయలతో కారం వస్తుంది, అరటికాయలో మంచి రుచి. మనం బంగాళదుంపని ఎలా వెరైటీలు చేసుకోవచ్చో మీరు అరటికాయతో కూడా అట్లా చేసుకోవచ్చు, ఎందుకంటే రెండు స్టార్చే కదా. సో మరి ఇది రెడీ అయిపోయింది, స్టవ్ కూడా కట్టేశాను. మరి దీన్ని టేస్ట్ కూడా చేసి చూద్దామా? ఇంకోటి ఏంటంటే, ఈ కూర అయితే ఏదైతే ఉందో మన పొరియలు మంచిగా పచ్చి కొబ్బరి తురిమేసి చేసామా, ఫ్రెష్గా చేసుకొని తినాలి. ఏదో మనం గుత్తొంకాయ కూర లేకపోతే నూనె వంకాయ కూర చేసుకొని ఒక 4 గంటల తర్వాత తిన్నా అది రుచి ఉంటుంది. కానీ ఇందులో మాత్రం దీని రుచి నిమిషానికి తగ్గిపోతుంది. కాబట్టి తినే ముందే
ఫ్రెష్గా ఇలా చేసుకొని తిన్నారంటే దాంట్లో ఆ సువాసన, ఆ రుచి అన్నీ వస్తాయి. వంటల్లో గొప్పతనం ఏంటి అంటే మనం చేసేటప్పుడు ఏ ఇంగ్రీడియంట్ ఎప్పుడు వేయాలి, ఎప్పుడు వేస్తే రుచి వస్తుంది, అది ఒక కళ. ఇంకోటి ఏంటంటే ఏది ఎప్పుడు చేసి ఎలా పెట్టాలి. కొన్ని కూరలు ఉంటాయి, పులుసులు ఉంటాయి, అవి ఉంటాయి, అవి ముందుగా చేసి ఓ 3 గంటల తర్వాత సర్వ్ చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని మనం చేసి 1 గంట తర్వాత తిన్నా టేస్టీ ఉంటాయి. కొన్ని మాత్రం వేడి వేడిగా ఇలా చేసేసి అప్పటికప్పుడు తినేయాలి. ఇది అట్లాంటి డిష్ అనమాట. సో కాబట్టి అవ్వగానే ఎక్కువ టైం వేస్ట్ చేయకండి, తొందరగా తినేయండి. నేను కూడా తొందరగా తినేస్తాను. అరటికాయ పొరియల్ తయారు చేయు విధానం. ముందుగా అరటికాయలను చిన్న ముక్కలుగా కోసి కొంచెం పసుపు, ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ లో కొబ్బరి నూనె వేడి చేసి ఎండు మిరపకాయలు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి కాసేపు వేయించుకొని అల్లం ముక్కలు, ఇంగువ, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి మరి కొంతసేపు వేయించుకోవాలి. ముందుగా ఉడికించుకున్న అరటికాయ ముక్కలు వేసి టాస్ చేసుకొని చివరిగా కొత్తిమీర, పచ్చి కొబ్బరి తురుము, నిమ్మరసం వేసి సర్వ్ చేసుకోవాలి. హలో, హాయ్, నమస్తే. ఎవరెస్ట్ మసాలా వారవ వంటలకు స్వాగతం, సుస్వాగతం. ఆలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? ఆలు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం. ఆలుతో ఎన్నో రకాల వంటలు చేయొచ్చు, ఆలుతో చాట్ కూడా చేయొచ్చు. సో ఈరోజు నేను ఆలు బ్రెడ్ టోస్ట్. దీనికి కావాల్సింది ఫస్ట్ బాయిల్ చేసుకున్న పొటాటో అంటే ఆలుగడ్డలు బాయిల్ చేసి మ్యాష్ అన్నా చేసుకోండి, లేదంటే గ్రేట్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక బౌల్లో వేసుకుందాం. దీంట్లో పచ్చిమిరపకాయలు తరిగినవి, కొంచెం అంత తరిగిన అల్లం, కొంచెం అంత జీరా పౌడర్, కొంచెం అంత పసుపు, మరి కారం, ఇందులో కొంచెం అంత ఉప్మా రవ్వ. ఇది కొంచెం బైండింగ్ కోసం. ఇది బాగా మిక్స్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. చాట్ అంటే కొంచెం స్వీట్గా, కొంచెం కారంగా, పుల్లగా తగలాలి కదండి. దానికోసం మనం 2 చట్నీలు చేయబోతున్నాం. సో మరి ఫస్ట్ స్వీట్ చట్నీ చేయడానికి ఏమేం కావాలో చూడండి. ఇది చింతపండు పులుసు, ఇందులో కొంచెం అంత ధనియాల పొడి, కొంచెం కారం, జీరా పౌడర్, సోంపు పౌడర్. స్వీట్ కదండి, మరి షుగర్ వేయకపోతే ఎలా? సో షుగర్. దీంట్లో కొంచెం అంత వాటర్. ఇది థిక్ అయ్యే వరకు మనం ఇంకో చట్నీ చేసుకుందాం. ఇది మాత్రాన గ్రైండర్లో చేయాలండి. సో ఫస్ట్ కొత్తిమీర బాగా కడుక్కోండి. కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇందులో ఇది కారం కదండి, కొంచెం పచ్చిమిరపకాయలు, ఇందులో నల్లుప్పు, ఇందులో నిమ్మకాయ పుల్లగా ఉండటానికి, కొంచెం అంత సాల్ట్. నల్లుప్పు కొంచెం ఉప్పుగానే ఉంటుంది కదండి, కొంచెం వేయండి. మీరు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇందులో మీకు ఒక చిన్న టిప్, ఐస్. ఇది వేయండి. మీకు గ్రైండ్ చేసుకున్నాక ఇది గ్రీన్ కలర్లోనే ఉంటుంది. ఇది మనం ఇప్పుడు బ్లెండ్ చేసుకుందాం. సో చూడండి ఎంత బాగా గ్రీన్ కలర్లో ఉంది. ఇది మన గ్రీన్ చట్నీ. ఇది మీరు చేసుకుని డబ్బాలో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీరు ఎప్పుడు చాట్ తినాలనుకుంటే అప్పుడు మీరు ఇది తీసి జస్ట్ యూజ్ చేసుకోండి. ఒక
బౌల్లోకి ఇప్పుడు మనం వాడుకోవటానికి తీసేసి, అలాగే ఈ చట్నీ కూడా రెడీ అయిపోయింది. స్వీట్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. చూడండి, దీంట్లో కొంచెం అంత సాల్ట్ వేసుకొని కలుపుకొని, వేడిగా ఉంది కాబట్టి కరిగిపోద్ది. ఇది రెండు చట్నీలు రెడీ అయిపోయాయి. సో మనం ఇంకా వెయిట్ ఎందుకు చేయాలి, ఆలూ టోస్ట్ చేసేద్దాం. సో ఆలూ మిక్చర్ రెడీ ఉందండి, రెండు చట్నీలు కూడా రెడీ అయిపోయాయి కదండి, మరి బ్రెడ్ కూడా ఇక్కడ రెడీగా ఉంది. సో దీన్ని మైదా పిండి కార్న్ఫ్లవర్ మిక్చర్లో దాన్ని డిప్ చేసి ఫ్రై చేస్తాం. సో ఫస్ట్ 1 టీ స్పూన్ కార్న్ఫ్లవర్, 1 టీ స్పూన్ మైదా, కొంచెం అంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఫస్ట్ కొంచెం పేస్ట్గా చేసుకుందాం. ఇది మనం డిప్ చేయాలి కాబట్టి కొంచెం పల్చగా ఉండాలి. సో ఇది మంచిగా మిక్స్ అయిపోయింది. ఇంకొంచెం పల్చగా చేసుకుంటే చాలు. కొంచెం అంత వాటర్ వేస్తాం. సో ఇది కూడా రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుందాం. మన ఆలూ మిక్చర్ తీసుకొని, ఈ బ్రెడ్ స్లైస్ తీసుకొని ఇలా ఆలూ మిక్చర్ని దీనికి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుందాం. చూడండి, ఇలా ఇలా పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇంకొకటి పెడుతున్నాను. మీరు ఇలా టోస్ట్ చేసుకోవచ్చు, శాండ్విచ్ చేసుకోవచ్చు. శాండ్విచ్ కూడా ఎలా చేయాలో నెక్స్ట్ చూపిస్తాను మీకు. రెండు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు బాండీలో నూనె పెట్టుకుందామండి. సో మరి ఇది రెడీ అయిపోయిందండి. మనం కలిపి పెట్టుకున్న పిండి మిక్చర్ కూడా రెడీ అయిపోయింది. ఈ ఆలూ బ్రెడ్ని మనం దీంట్లో ముంచుకుని ఇలా వేసేసుకోండి. దీన్ని ఫ్రై చేసుకోవాలి. మరోవైపు కూడా తిప్పి ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. సో ఇది రెండు వైపులా కుక్ అయిపోయింది. మంచిగా గోల్డెన్ కలర్ అంటే బ్రౌన్ కలర్ వచ్చేసింది. దీన్ని మనం పేపర్ టవల్లోకి తీసుకుందాం. కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ ఏదన్నా ఉన్నా దీనికి వచ్చేస్తుంది. సో చూసారు కదండి, ఇది రెడీ అయిపోయింది. దీన్ని మనం బండి లాంటి టేస్ట్ రావాలి అంటే దీన్ని మనం మంచిగా టాపింగ్ విత్ చట్నీస్ అన్నీ వేసుకుని చేద్దాం. ఫస్ట్గా దీన్ని కట్ చేసుకుందాం. తర్వాత దీని మీద ఈ గ్రీన్ చట్నీ మంచిగా అప్లై చేసుకోండి. తర్వాత స్వీట్ చట్నీ, చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. తర్వాత టమాటోలు, సన్నగా తరుక్కున్న టమాటో, కొంచెం అంత కుకుంబర్ అంటే కీరా, ఉల్లిపాయలు, చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, చాట్ మసాలా,
తర్వాత సేవ్, ఇది మనకి మార్కెట్లో దొరికిపోతుంది. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. నాకు మాత్రం కొంచెం ఎక్కువ ఇష్టం, సో నేను ఎక్కువగా వేసుకుంటాను. లాస్ట్ కొత్తిమీర. సో ఇది రెడీ అయిపోయింది. దీన్ని మనం షిఫ్ట్ చేసుకుందాం ప్లేట్లో. బండి లాంటి ఎఫెక్ట్ కావాలంటే ఒక పేపర్ ప్లేట్లో ఇవి దాని మీద పెట్టుకుని తింటే ఆ టేస్టే వేరు. దీని మీద మీకు కావాలంటే కొంచెం అంత టమాటో కెచప్ లేదా స్వీట్ చట్నీ ఏదన్నా వేసుకోవచ్చు. కానీ నేను మాత్రం ఆల్రెడీ ఫుల్గా పెట్టేశాను. సో చూడండి, చూసారా ఎంత బాగా ఉందో. నా చిన్నప్పటి బండి గుర్తొస్తుందండి. బా కారం కారంగా ఆ గ్రీన్ చట్నీ మంచిగా కారం కారంగా ఉంది. కొంచెం అంత తీపి స్వీట్ చట్నీ తాకుతుంది. వా చూడండి, ఇలాగే తినాలి. మనం ఇలాగే తింటాం. వాడు ముక్కలు చేసి ఇస్తాడు, మనం ఇలా ముక్కలు చేయకుండా హ్యాపీగా ఫుల్గా బండిని గుర్తు చేసుకుంటూ ఇంట్లో ఎంజాయ్ చేయండి. ఆలూ టోస్ట్ తయారు చేయు విధానం: ఒక బౌల్లో బాయిల్ చేసి తురిమిన బంగాళదుంప, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, జీలకర్ర పొడి, పసుపు, కారం, ఉప్మా రవ్వ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పాన్ వేడి చేసి చింతపండు రసం, ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి, సోంపు పొడి, షుగర్, ఉప్పు, నీళ్లు పోసి చిక్కపడే వరకు ఉడికించుకోవాలి. ఒక మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, నల్లుప్పు, నిమ్మరసం, ఉప్పు, ఐస్ క్యూబ్ వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్లో కార్న్ఫ్లవర్, మైదా పిండి, ఉప్పు, నీళ్లు పోసి పల్చగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైస్ పై బంగాళదుంప మిశ్రమాన్ని పెట్టుకొని మైదా పిండి మిశ్రమంలో ముంచి ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి మార్చుకోవాలి. ముందుగా చేసుకున్న గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, సన్నగా తరిగిన టమాటాలు, కీరాలు, ఉల్లిపాయ ముక్కలు, చాట్ మసాలా, సేవ్, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే వారెవ్వా. వెల్కమ్ టు చకచక చట్నీలు. ఈరోజు మరొక వెరైటీ చట్నీతో మీ ముందు. దొండకాయతో కూరే కాదండి, మనం దొండకాయతో చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ట్రై చేసి చూడండి, మీరు దొండకాయ కూర మర్చిపోయి చట్నీయే తింటారు. ఒక ప్యాన్లో ఆయిల్ పోసి వేడి చేసుకుందాం. దొండకాయలని ఇలా కొంచెం లావుగా, మీకు ఇష్టం కొంచెం సన్నగా అయినా తరుక్కోవచ్చు, లావుగా అయినా తరుక్కోవచ్చు. దీన్ని మనం ఈ ఆయిల్లో వేసి మూత పెట్టి కాసేపు ఒక 5 minutes వరకు కొంచెం ఉడికిస్తాం. మరి ఇందులో ఆయిల్, దీంట్లో జీలకర్ర, వెల్లుల్లి, ఇందులో ఈ తరిగిన దొండకాయ, చింతపండు పులుపు కోసం, పచ్చిమిరపకాయలు, ఇందులో మంచిగా పొడుగ్గా ఈ కాడులతో పాటు మీరు ఈ కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు. ఇందులో సాల్ట్ మీకు తగినంత. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి స్లో ఫ్లేమ్లో ఇది మనం ఉడికించుకుందాం. మరి ఒక 5 నిమిషాల పాటు ఇది మంచిగా మూత పెట్టుకొని ఉడికించుకున్నాము. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇలా మీరు కట్ చేస్తే ఇది కొంచెం కట్ అవ్వాలి. ఇలా చూడండి, ఇలా ఉడికిపోయింది.
దొండకాయలు కూడా మంచిగా కలర్ వచ్చేసింది. స్టవ్ కట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఇది చల్లార్చి గ్రైండర్లో వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుందాం. సో మరి ఇది చల్లారిపోయింది. దీన్ని మనం మిక్సీలోకి వేసుకుందాం. ఇది పేస్ట్గా చేస్తే బాగుండదు, కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవచ్చు, లేదంటే మీరు కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవచ్చు. మరి చట్నీ మంచిగా గ్రైండ్ అయిపోయింది చూడండి. ఇలా కచ్చా పచ్చాగా కొంచెం మీరు దీన్ని గ్రైండ్ చేసుకుంటే అప్పుడే దీని టేస్ట్. ఇది మనం ఉప్పు సరిపోయిందా లేదా మరి టేస్ట్ చేయాలి కదా. పర్ఫెక్ట్గా ఉంది. సాల్ట్, కారం కూడా చాలా బాగుంది. కొంచెం దొండకాయలో కారం ఉంటేనే టేస్ట్, ఎందుకంటే దొండకాయ వగరుగా ఉంటుంది. సో నేను కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను, మీకు కావాల్సినంత మీరు వేసుకోవచ్చు. మరి ఈ చట్నీ రెడీ అయిపోయింది. చాలా బాగుందండి. దొండకాయ కర్రీ కన్నా మీరు ఇలా చట్నీ చేసి పెట్టండి, మీ వాళ్ళందరూ వారెవ్వా అని చట్నీ తినేస్తారు. చూశారు కదండి మరి ఈ వారం వంటకాలు. వచ్చే వారం మరిన్ని కొత్త వంటకాలతో నేను మా ఆవిడ వచ్చేస్తున్నాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.